ఇంకొకటి అండ్ ఇంకొకటి అండ్ అలాగే దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి అలాగే 663 లీటర్స్ కెపాసిటీ పడుతుంది అనమాట. జనరల్గా నేను కూడా పడతానేమో ఇంట్లో. రేసింగ్ చేసుకోవాలనుకున్నా, లాంగ్ డ్రైవ్ చేయాలనుకున్నా, ఫాస్ట్గా డ్రైవ్ చేయాలనుకున్నా సరే ఐ కెన్ ప్రిఫర్ దిస్ XEV 9e. Welcome to Big Toys Automotive, BTA Telugu. Now I am with the Mahindra electronic car. ఇది కొత్త ఎడిషన్ Mahindra XEV 9e. సో దీని ఫీచర్స్ ఏంటి అండ్ ఇది ఎందుకు ఇంత మంచి టాప్ సెల్లింగ్లో ఉందో చూద్దాం. సో దీని లెంత్ వచ్చేసరికి 4789 mm అనమాట. సో అందుకే ఇది చాలా స్పేషియస్గా కనిపిస్తుంది అండ్ అలాగే చాలా లెంత్గా ఉంది. వీల్ వచ్చేసరికి 19 inches అండ్ అలాగే వీల్ ఫోమ్ వీల్ అనమాట. ఏంటంటే ఫోమ్, దీని లోపల ఫోమ్ ఉంటుంది. రోడ్ మీద కనుక మనం వెళ్ళినప్పుడు వెహికల్ దాని యొక్క వైబ్రేషన్ కానీ దాని యొక్క నాయిస్, రోడ్ నాయిస్ కానీ కార్ లోపలికి రాకుండా ఆ ఫీల్ మనకి రోడ్ మీద జర్క్స్ ఇస్తున్న ఫీలింగ్ రాకుండా ఉంటుంది అనమాట. నేను చూపిస్తున్న కలర్ డెజర్ట్ మిస్ట్ అనమాట. సో చూసారా, దిస్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ థింగ్. ఇది ఎలా కనిపిస్తుంది అంటే డెజర్ట్ కలర్తో పాటు ఇసుక ఛాయ అంటారు కదా, ఇసుక ఛాయ్తో పాటు కొంచెం మెరుపులు యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. సో ఇఫ్ యూ వాంట్ గో ఫర్ దిస్ ఇస్ ఆల్సో గుడ్ కలర్. దిస్ ఇస్ ఎ 2-pack అనమాట. సో దిస్ ఇస్ మీడియం రేంజ్ అని అర్థం. కమింగ్ టు ద డోర్, మీరు ఇక్కడ ఒకటి చూసారంటే కార్డ్ సెన్సార్ లాగా కనిపిస్తుంది కదా. కార్ వాళ్ళు మనకు ఒక కార్డ్ ఇస్తారు, ఆ కార్డ్ని మనం సెన్స్ చేస్తే లాక్ పెట్టకుండా తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి లేదు అంటే దిస్ అన్ ఆప్షన్, ఇక్కడ ఇలా ప్రెస్ చేసి యూ కెన్ టేక్ ద కార్ అవుట్ సైడ్. సో ఇప్పుడు మనం డోర్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా డ్రైవర్ సీట్ అనేది వెనక్కి వెళ్తుందండి, బ్యాక్ టు ద స్పేస్. ఇదేంటంటే మనం సెట్ చేసుకోవాలి, ఆటోమేటిక్ సెట్టింగ్ ఉంటుంది. ఎవరు మన హైట్ని బట్టి, మన పొజిషన్ని బట్టి మనం ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది ఉంటుంది. లైక్ నార్మల్గా అన్ని వెహికల్ ఈవీ కార్స్కి అలాగే ఉంటుంది. కమింగ్ టు ద స్టీరింగ్, మీరు ఇక్కడ కనుక చూస్తే ఈ మెటల్ చూసారా, గ్లాస్ లాగా కనిపిస్తుంది. డ్రైవర్ సీట్కి ఎయిర్ బ్యాగ్ కూడా ఉంది సేఫ్టీ కోసం. అండ్ ఆప్షన్స్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఎవ్రీ వెహికల్ లాగా. సో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఆన్ చేయాలంటే ఇది. సో కొత్తగా వెహికల్ కొన్నప్పుడు ఏంటంటే వెహికల్ మనకి ఫస్ట్ సేఫ్ లైన్లో వెళ్ళడం రాకపోవచ్చు. సో అప్పుడు ఏంటంటే ఈ మోడ్ని ఆన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇదేమో ఆఫ్ చేసుకోవడానికి క్రూజ్ కంట్రోల్. అండ్ దిస్ ఈస్ అ మెనూ. సో ఈ మెన్యూలో ఏంటంటే ఫోకస్, మీరు ఇక్కడ చూడండి, మెన్యూ నేను టైప్ చేయండి, ఫోకస్, నెక్స్ట్ డ్రైవ్ అసిస్టెంట్, నావిగేషన్, అనలిటిక్స్. సో నా ఆపరేషన్ కూడా ఇక్కడ ఈ బటన్తో నేను చేసేస్తాను. స్టార్టింగ్లో పెట్టినప్పుడు ఇక్కడ కిలోమీటర్స్ ఇంత అని చెప్పేసి చూపించేస్తుంది. అండ్ ఇలా మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సీట్ బెల్ట్ నేను ఇంకా పెట్టుకోలేదు, ఇలాంటి రేంజెస్ ఎంత. నా పర్సంటేజ్ ఉంది, ఈ కార్ ఛార్జింగ్ పర్సంటేజ్ వచ్చేసరికి 77 అనేది చూపిస్తుంది అనమాట. పెడల్ సింబల్లో కనిపిస్తుంది అనమాట. ఇది సింగిల్ పెడల్. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మీరు జనరల్గా ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ సింగిల్ పెడల్ని కనుక మీరు క్లిక్ చేస్తే ఒక 30-40 రేంజ్లో ఉన్నప్పుడు అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మీరు బ్రేక్ మీద కాలు పెట్టక్కర్లేదు, ఓన్లీ ఎక్సిలేటర్తో తీసుకుంటే చాలు. ఇది పవర్ మోడ్ అనమాట. సో ఇదేంటంటే బూస్ట్ చేస్తుంది. మీరు కనుక రేసింగ్లో ఉన్న, అంటే రేసింగ్ ఈజ్ నాట్ ఎంకరేజ్డ్ యాక్చువల్లీ, కానీ ఏంటంటే మీరు ఈ బూస్ట్ మోడ్లో కనుక ఆన్ చేస్తే ఫాస్ట్గా వెళ్ళాలి, ఓవర్టేక్ చేయాలనుకున్న 10 secondsలో ఇది క్యాచ్ చేసేస్తుంది అనమాట. అండ్ నా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఏంటంటే ఇది వాయిస్ కమాండ్, ఇది ఏఐతో బిల్డ్ చేసి ఉంది. సో దీని యొక్క వాయిస్ కమాండ్తో నేను ఇచ్చేస్తే వాయిస్ అసిస్టెంట్ వస్తుంది. మాయా అంట దీని పేరు. మహేంద్ర ఈవీ కార్స్ అన్నిటికీ మాయా అని పెట్టుకున్నారు. సో మనం కనుక అలెక్సాకి సైన్ ఇన్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ అలాగే కాల్ ఆప్షన్స్ కూడా ఇక్కడే ఉన్నాయండి. సో మీరు ఇక్కడే కాల్ కనెక్ట్ చేసుకొని చేయొచ్చు. అండ్ ఇక్కడ మోడ్ వచ్చేసరికి మోడ్లో ఆటోమేటిక్గా మీకు ఇవన్నీ ఓపెన్ అవుతాయి అనమాట, FM అవన్నీ కూడాను. సో దట్ యూ కెన్ ఆపరేట్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. సో స్టీరింగ్ వచ్చేసరికి ఇది అండి. అండ్ అలాగే మీరు ఇంకొకటి మర్చిపోయాను నేను మీకు చెప్పడం, మీకు ఇవన్నీ ఆటోమేటిక్ ఎవ్రీ వెహికల్కి వస్తూ ఉంటాయి. వైపర్స్ని అలాగా లెఫ్ట్ రైట్ ఇవన్నీ కామన్ కదా. సో అందుకని నేను ఇది వదిలేస్తున్నాను. అండ్ కమింగ్ టు ద డాష్ బోర్డ్, దీన్ని ఇలా నేను ప్రెస్ చేస్తే ఆటోగా ఓపెన్ అయిపోతుంది. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, వైర్లెస్ ఛార్జింగ్ అనమాట. పైన కూడా వైర్లెస్ ఛార్జింగే. సో 2 ప్లేసెస్లో కూడా నేను వైర్లెస్ ఛార్జింగ్ని ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మీరు ఇది గమనిస్తే కనుక ఛార్జింగ్ పాయింట్స్ అనమాట. మిగతా ఎవరైనా సరే సీ కేబుల్లో కనుక ఛార్జింగ్ వైర్లెస్ కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా పెట్టుకోవాలనుకుంటే దే కెన్ యూస్. సో క్లోజ్ చేసేసరికి ఇలా మనం క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఆన్ అని కనిపిస్తుంది, ఇది ఎయిర్ బ్యాగ్ అనమాట.
సో జనరల్గా దీనికి మొత్తం 7 ఎయిర్ బ్యాగ్స్ వచ్చాయి. సో ఈ ఎయిర్ బ్యాగ్స్ని ఇలా ఆన్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. ఓన్లీ మీరు ఒక్కళ్ళే వెళ్తున్నారు, డ్రైవ్లు చేస్తున్నారు అన్నప్పుడు ఇది ఒకటి ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఆఫ్ వచ్చేసరికి ఏంటంటే నేను స్క్రీన్ మొత్తాన్ని ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఒకసారి, నేను స్క్రీన్ని కూడా దీని మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోగా స్క్రీన్ అంతా ఆన్ అవుతుంది. ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఇక్కడే ఉంటుంది. అండ్ ఇది మీకు తెలిసి ఇండికేటర్స్. అండ్ రేర్ ఇది బ్యాక్ ఎండ్ది. మీరు ఇది కనుక సింబల్ చూస్తే పైన ఫ్రీక్వెన్సీ చూస్తుంటే ఎడాస్ ఆన్ అవుతుందేమో ఇలా చేస్తే అనుకుంటారేమో, కాదు. ఇది బయట ఎక్స్టర్నల్ ఉండే స్పీకర్స్ ఆన్ అవ్వడం కోసం దీన్ని ఆన్ చేస్తామన్నమాట. అండ్ కమింగ్ టు దిస్ ఏసీ అనమాట, మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నా పక్కన ఇవి కాఫీ కప్స్ పెట్టుకోవడానికి. అండ్ అలాగే ఇవి ఆటోమేటెడ్ పార్కింగ్ మోడ్లో పెట్టాను ప్రజెంట్. అండ్ ఇది ఆటో పార్కింగ్ కూడా ఉందన్నమాట, ఆటో హోల్డ్. ఇది ఏంటంటే మొత్తం మనం ఇంట్లో కనుక జాయ్స్టిక్తో ఆడుకుంటాం కదా, సేమ్ అలాగే నేను ఇక్కడే ఉండి నేను డ్రైవ్ చేస్తూ నేను మొత్తం ఆపరేట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఇలా చేయి పెట్టి కూడా నేను చేయక్కర్లేదు. మీరు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇంటూ దగ్గర నేను ఆపరేట్ చేస్తున్నాను. డైరెక్ట్గా అదే క్లిక్ చేస్తే ఆటోమేటిక్, నేనేం క్లిక్ చేయలేదు, ఆటోమేటిక్గా అన్నీ అవే తీసుకెళ్ళిపోద్ది. నేను ఇక్కడ దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఇది ఓకే అని అర్థం. సో నేను ఇక్కడే ఉండి సౌండ్ పెంచుకోవాలనుకున్నా కూడా వీ కెన్ డూ ఇట్. అండ్ అలాగే ఏసీ కూడా పెట్టుకోవాలన్నా కూడా, అండ్ అలాగే హోమ్ స్క్రీన్కి వెళ్ళాలనుకున్నా. సో దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ జాయ్ స్టిక్ అని చెప్పొచ్చు. నేను నాతో పాటు నా కో ప్యాసింజర్కి కనుక నా సేమ్ ఏసీ వద్దు, తగ్గించుకోవాలి అంటే అది జనరల్గా ఎవ్రీ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇక్కడే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఆటో అంటే ఆటో, డ్రైవర్కే కావాలి అనుకుంటే డ్రైవర్, సింక్ అనుకుంటే ఇద్దరికి సింక్లో వస్తుంది. సో డ్రైవర్కి వద్దు సింక్ అంటే ఇద్దరికి అలా ఆపరేట్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. నేను స్క్రీన్ ఆఫ్ చేసుకోవాలంటే ఇలా ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ స్క్రీన్ ఇంతటితో ఆగిపోతుంది అనమాట, ఆన్ అవుతుంది. 60 OTT ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ గెస్ట్ అని ఉంది కదండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూ కెన్ సీ ద డిస్ప్లే, హాట్స్పాట్, వైఫై, డివైస్ లిస్ట్ ఏంటి, ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం మీరు చూసుకోవచ్చు అనమాట. సో హోమ్లోకి వెళ్ళిపోయి యూ కెన్ సెర్చ్. ప్లే స్టోర్ ఉంటుంది, ఆల్ ఫన్ యాప్స్. మీరు ఇక్కడ యాప్స్ చూసారు, నేను ఎందుకు చెప్పాను బ్యూటిఫుల్ అని. ఇక్కడ బ్లింకిట్ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు, మింత్రా, నైకా. ఆటోమేటిక్గా ఇవే ఓపెన్ అయిపోతుంది అనమాట. అంటే మీరు లాగిన్ అవ్వచ్చు మీ లాగిన్తో. సో ఎంతవరకు వచ్చినాయి ఏంటి అని. మీ ఫోన్ అక్కర్లేదు, మినీ ఆండ్రాయిడ్ అని నేను చెప్పాలంటే. సో దట్ నేను ఇక్కడికి వెళ్ళిపోయి నాకు ఏం కావాలనుకున్నా నేను ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి ఎన్ని యాప్స్ ఉన్నాయో. ఈవెన్ Pinterest, Instagram, we can also operate from here itself. So this is one of the easy thing. You no need to go for your phone and check all the things. సో దీని డిస్ప్లే వచ్చేసరికి 12.3 సెంటీమీటర్స్ అండి. మీరు ఇక్కడ 3 ఫేజెస్గా చూడండి. మీరు ఇక్కడ కనిపిస్తే కనుక ఎంటర్టైన్మెంట్ మోడ్, ప్యాసింజర్ కూర్చున్న ఎంటర్టైన్మెంట్ కింద పనికొస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి డ్రైవింగ్ మోడ్లో ఏదైనా కావాలన్నా ఆపరేట్ చేసుకోవడానికి డ్రైవర్కి యాక్సెసిబిలిటీ. అండ్ ఇది వచ్చేసరికి డ్రైవింగ్లో కూర్చున్న మనకి ఎన్ని కిలోమీటర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ డేటా ఫర్ ద డ్రైవర్ అనమాట. సో ఈ స్క్రీన్ మొత్తం 3గా స్ప్లిట్ చేసుకొని ఇట్ హ్యాస్ బిన్ గివెన్ అనమాట. ఇట్స్ అ వెరీ లెంతీ స్క్రీన్, మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. దాని వెంటనే కింద మీరు చూస్తే కూడా లెదర్ ఫీచర్ అనమాట, లెదర్ ఫినిషింగ్తో ఉంది. చాలా బాగుంది యాక్చువల్లీ దీని లుక్ కూడా. జనరల్గా అయితే దీన్ని ఇలా అంటే రావాలి, కానీ దీనికి ఏంటంటే ఇక్కడ ప్రెస్సింగ్ ఉందన్నమాట. దీన్ని మీరు ఇలా ప్రెస్ చేస్తే యూ కెన్ గెట్ దిస్. మీరు ఇక్కడ కీని మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు కావాలంటే. ఇక్కడ వాడి కీ అని కూడా క్లియర్గా ఆప్షన్ ఇచ్చాడు, కీ హోల్డర్గా చేసుకోవాలంటే. అండ్ దిస్ ఇస్ ద థింగ్, వీ కెన్ స్టోర్ దిస్ బాక్స్. జనరల్గా ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటాం కదా అన్ని కార్స్కి అలాగా. సో దిస్ ఇస్ ద కీ అనమాట, ఈజీ ఆప్షన్. అండ్ దిస్ ఇస్ ద క్లోజ్. కమింగ్ టు ద సీట్స్ వేస్తే మనం సీట్స్కి వచ్చేసరికి ఏంటంటే చూడండి, సీట్స్ చాలా యూనిక్గా ఉంది డిజైన్. డైమండ్ డిజైన్ ఉంది. అండ్ అలాగే ఇది మొత్తం లెదర్ కూడా కాదండి, ఇక్కడ ఆల్రెడీ క్లాత్ కూడా ఉంది. దిస్ ఇస్ లెనిన్ లా ఉంది, చాలా నీట్గా ఉంది. లెనిన్ కాటన్ లాగా అనిపిస్తుంది చెప్పాలంటే. లెనిన్ కాటన్ విత్ లెదర్ కోటింగ్ ఉంది, ఈ డైమండ్ డిజైనింగ్ ఉంది. అండ్ అలాగే మీరు ఇక్కడ చూస్తే కూడా చూడండి, దీని ఫినిషింగ్ కూడా మధ్యలో సీట్ మధ్యలో ఈ ఎల్ఐ స్టిక్ కూడా చాలా బాగుంది చూడటానికి. అండ్ సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ కమింగ్ టు ద డ్రైవర్ సీట్, నాకు అసలు వెరైటీగా చాలా బాగా అనిపించింది. డోర్ దగ్గర నుంచే నేను ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను కిందకి వెళ్ళిపోయి నేను వెనక్కి అనుకోవడం ఉండదు. ఓన్లీ ఈ ఫీచర్ ఓన్లీ డ్రైవింగ్ సీట్కే ఇచ్చారండి. నేను ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ M అని 1 2 3 అని ఇక్కడ నేను జస్ట్ దాని మీద క్లిక్ చేసుకొని ఆల్రెడీ ఇట్లా అనుకుంటే నేను ఎంత ఆపరేట్ చేస్తే చాలు. జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే హాయిగా ఎంత కావాలంటే అంత వెళ్ళిపోద్ది అనమాట. బ్యాక్కి కూడా మనం ఇలా జస్ట్ అంటే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. యూ కెన్ సీ దట్. ప్యాసింజర్స్ దగ్గర ఫ్రంట్ సైడ్ ఏసీ ఇక్కడ ఉంది, వీ కెన్ అడ్జస్ట్ ఓవర్ హియర్. అండ్ అలాగే ఇక్కడ కూడా ఏసీ ఉంది. అండ్ అలాగే ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఉంది. అండ్ దిస్ ఇస్ ద
స్పీకర్ అని చెప్పొచ్చు. అండ్ దిస్ ఇస్ అ ప్లాస్టిక్ అనమాట, మీరు చూడండి సౌండ్ కూడా వస్తుంది. అండ్ ఇది మాత్రం చూడండి, దీని యొక్క లెదర్ ఫీచింగ్ చాలా బాగుంది, ఫినిషింగ్ కూడా. ఇది మొత్తం ప్యూర్, కొంచెం కలర్ కూడా గ్రీన్ కలర్, ఆలివ్ గ్రీన్లా ఉంది. అండ్ ఇది మొత్తం ప్లాస్టిక్. ఇంకా ప్యాసింజర్ దగ్గర కూడా ఇక్కడ ఒక ఏసీ, సైడ్ ఒక ఏసీ, ఫ్రంట్ ఒక ఏసీ ఉంది యాజ్ యూజువల్. అంటే మనం డ్రైవ్ చేసినప్పుడు ఈ స్టీరింగ్ దగ్గర మనకు ఒక్కొక్కసారి కంఫర్టబుల్గా నేను ఇంత దూరం కూర్చున్నా, నాకు ఇక్కడ ఉంటే బాగుండు, లేకపోతే హైట్ ఉంటే బాగుండు, డౌన్ ఉంటే బాగుండు అని అనుకుంటాం. సో దెర్ ఇస్ ఎ ఫీచర్ కాల్డ్ టిల్ట్ అండ్ టెలిస్కోప్. సో దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో ఒకసారి చూపిస్తారండి. సో ఇక్కడ మీరు మాన్యువల్గానే ఇలా అనాలి, కిందకి డౌన్ చేయాలి దీన్ని. సో టిల్ట్ అంటే ఇలా, నేను పైకి అంటే ఇలా పైకి, కిందకి కావాలంటే కిందకు ఉంటుంది. లేదు టెలిస్కోప్ నా ముందుకు రావాలి అంటే ఇలా ముందుకు వస్తుంది. సో దిస్ ఇస్ అ డ్రైవింగ్ మోడ్ వేర్ వీ కెన్ హ్యావ్. అండ్ అలాగే అయిపోయిన తర్వాత దీన్ని నేను పొజిషన్ సెట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా లాక్ చేయాలన్నమాట. మాన్యువల్గా లాక్ చేస్తే లాక్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే అండి, దీంట్లో వీ హ్యావ్ దట్, జనరల్గా అన్నిటికీ పారాసానిక్ సన్ రూఫ్ అంటాము, రూఫ్ కదా, కానీ దీనికి వచ్చేసరికి ఇన్ఫినిటీ రూఫ్. సో ఎందుకు ఇది ఇన్ఫినిటీ రూఫ్ అనేది నేను మీకు ఒక్కసారి చూపిస్తాను, చూడండి. సో మీరు ఈ గ్లాస్ చూస్తే కనుక ఇది శాండ్విచ్ టైప్ అనమాట, ఎకోయిస్టిక్ గ్లాస్ అనమాట. సో మీకు ఎక్కడ కూడాను గ్లాస్, యూ కెన్ సీ దిస్ గ్లాస్, ఒకసారి గ్లాస్ చూడండి, ఎక్కడ కూడాను మీకు బ్రేక్ డౌన్ లేదు. జనరల్గా ఏంటంటే ఇలాగ సన్ రూఫ్ ఇచ్చినప్పుడు చిన్నపిల్లలు నించుంటాం కానీ అలాంటివి కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ మీకు అలాంటిది ఏం లేదు, ఎందుకంటే ఇది జనరల్గా ఇది 0 to 100 kilometers కనుక మనం వెళ్ళడానికి 6.8 secondsలో ఇది పికప్ ఇస్తుంది. అంత స్పీడ్ పికప్లో చిన్నపిల్లలు కానీ ఎవరైనా నించున్నా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ సేఫ్టీ థింగ్. కాబట్టి దిస్ హ్యాస్ బీన్ డిజైన్ ఇన్ దిస్ వే. దీన్ని మనం ఇన్ఫినిటీ రూఫ్ అంటాం. అండ్ అలాగే ఇది శాండ్విచ్లో ఒక గ్లాస్కి మధ్యలో దే హ్యాస్ బీన్ పుట్ ఇన్ టు దిస్ అని చెప్పారు మనకి అడిగినప్పుడు. దిస్ ఇస్ అ స్పెషల్ ఆఫ్ దిస్. అసలు రియల్ మీనింగ్ ఆఫ్ సన్ రూఫ్కి ఇదేనేమో, నైట్ టైం లైట్స్ కానీ వాటర్ కానీ ఇవన్నీ చూడటానికి కూడా, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ అనమాట. అండ్ కమింగ్ టు ద ఫ్రంట్ పోర్షన్, స్పీకర్స్ అండి, ఇక్కడ కూడా స్పీకర్స్ ఉన్నాయి, ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ స్పీకర్స్. అండ్ అలాగే మనం ఫోన్ కాల్ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ ఇట్ విల్ ఆటోమేటికల్లీ కనెక్ట్ టు దిస్. ఇంకొకటి లైట్స్ వచ్చేసరికి ఐ కెన్ ఆన్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. సో SOS ఆటోమేటిక్గా కార్ని కనెక్ట్ చేసుకుంటారు. అండ్ ఇంకొకటి మిర్రర్ వచ్చేసి ఇది ఆటోగానే రేర్ కూడా, గ్లాస్లో నుంచి మనం కనుక బ్యాక్ సైడ్ లైట్ చూస్తే రేర్ బీమ్ కూడా ఇది కొంచెం క్లియర్ చేస్తుంది అనమాట. సో ఈసారి ఇలా ఓపెన్ చేయగానే గ్లాస్ కనిపించదు. నవ్ వీ హ్యావ్ టు డూ మోర్ వర్క్. సో దీన్ని ఇలా డౌన్ చేస్తే ఇక్కడ ఒక మ్యాగ్నెట్ అనమాట, ఇది ఆటోమేటిక్గా. అండ్ మనకి ఏంటంటే LEDs కూడా ఇచ్చారనమాట, చాలా ఈజీగా హ్యాపీగా మనం బ్యాకప్ చేసుకోవాలన్నా ఇట్స్ మంచి, బాగా అనిపించింది నాకైతే ఇది. సో లైట్ ఫోకస్ ఏంటి అలా అనుకోక్కర్లేదు. సో ఇట్స్ ఇస్ అ గుడ్ థింగ్, నాకు మాత్రం బాగా అనిపించింది. ఎందుకంటే ఎస్పెషల్లీ గర్ల్స్కి ఈ సీట్ బాగా నచ్చుతుంది, ఆ సీట్ కూడా నచ్చుతుంది. కానీ మేము ఎప్పుడైనా చూసుకోవాలన్నా మిర్రర్ ఎఫెక్ట్ అనమాట. సో డ్రైవర్తో పాటు పక్కనే కూర్చున్న కో ప్యాసింజర్ సైడ్ డోర్లో ఉండేసరికి 3 స్పీకర్స్ ఉన్నాయి, బట్ బ్యాక్ సైడ్లో ఓన్లీ 2 స్పీకర్స్ ఉన్నాయి, యూ కెన్ సీ హియర్. అండ్ అలాగే వాటర్ బాటిల్స్ అండ్ సేమ్ హోల్డర్ అనమాట, చాలా గ్లాసీ లుక్ ఉందన్నమాట. సో దిస్ ఇస్ అ థింగ్. సో కమింగ్ టు ద డోర్ ఫీచర్ వచ్చేసరికి చూడండి, యూ హ్యావ్ డబల్ స్పీకర్స్ అనమాట, హర్మన్ కార్డోన్ అని స్పీకర్ అనమాట. సో ఎలాగైతే మనకి బోస్ అని ఎలా ఉంటుందో, సో దిస్ ఇస్ అ థింగ్ ఫ్రమ్ మహేంద్ర. అండ్ మీరు ఇంకొకటి చూసారంటే కనుక, జనరల్గా ఈవీస్ అన్నిటికీ ఇలా మెమొరీ సెటప్ కానీ సీట్ అడ్జస్ట్మెంట్స్ కానీ అన్నీ ఇక్కడ సీట్ దగ్గరే ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఇట్స్ అన్ అండర్ ద డోర్లోనే ఉంది. సో ఇక్కడ ఏంటంటే మెమొరీ, ఇది మెమొరీ 1, 2, 3. సో డ్రైవింగ్ సీట్లో కనుక మనం కూర్చున్నప్పుడు నేను ఒక పొజిషన్లో కూర్చోవచ్చు, నా ఫ్రెండ్ ఒక పొజిషన్లో కూర్చోవచ్చు. ఇంకెవరైనా ఈ కార్ని యూస్ చేస్తున్నప్పుడు ప్రతిసారి మాన్యువల్గా మనం అడ్జస్ట్ చేసుకోకుండా, సో మనమే ఆటోమేటిక్గా ఎలా కావాలనేది సెట్ చేసుకుంటాం. సో అది ఎలా చేసుకుంటాం అనేది నేను చూపిస్తాను. సో నేను ఈ ఆప్షన్ ఇలా ముందుకంటే నా సీట్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది, ఇలా అంటే వెనక్కి వెళ్తుంది. అండ్ అలాగే దీన్ని సీట్ని అడ్జస్ట్మెంట్ ఫ్రంట్గా అంటే ఫ్రంట్కి, బ్యాక్ కావాలంటే బ్యాక్కి వెళ్తుంది. సో దిస్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ ఫీచర్. ఇది 6 waysగా మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఫ్రంట్, బ్యాక్, హైట్ అడ్జస్ట్మెంట్, రిక్లైనర్, ఇవన్నీ కూడాను మనం ఇక్కడ నుండి ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది ఓన్లీ డ్రైవర్ సీట్కే ఉంది తప్ప నాట్ ఫర్ అదర్ ప్యాసింజర్ సీట్ అనమాట. ఆటోమేటిక్ ఇక్కడ ప్రతి కార్కి ఉండేలాగానే జస్ట్ నార్మల్గా డోర్స్ లాకింగ్ కానివ్వండి, అప్స్ డౌన్స్, లైట్ కంట్రోల్స్ కానివ్వండి, లాక్ సిస్టమ్ ఆటోమేటిక్, సో లాక్ చేయడం కానీ అన్లాక్ చేయడం,
సో ఇవన్నీ ఇక్కడ ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్కి ఉండేదే. డౌన్ కూడా ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, యూ కెన్ సీ ద స్పీకర్. సో మొత్తానికి సైడ్ డోర్లో యూ కెన్ సీ 1 2 3 మొత్తం 3 స్పీకర్స్ ఉన్నాయి. సో అందుకేనేమో దీనికి మొత్తం 16 స్పీకర్స్ అని చెప్పారు ఆటోమేటిక్గా. సో 16 స్పీకర్స్ మొత్తం వెళ్తే ఒక మినీ సినిమా హాల్లో ఉన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది అంటలో ఎలాంటి సందేహం లేదు. దీనికి వచ్చేసరికి సైడ్ డోర్ ఓపెనింగ్ వచ్చేసరికి సైడ్ ఉంది, మీరు ఇలాగ ప్రెస్ చేసి డోర్ని తీసుకోవాలి. సైడ్ డోర్ చూస్తే ప్యాసింజర్ సీట్లో సేమ్ అండి, స్పీకర్స్ వచ్చేసరికి కాకపోతే ఇక్కడ 2 ఉన్నాయి. డ్రైవర్ సీట్ దగ్గర మీరు 3 చూసారు. సో 1 and 2 ఇక్కడ డోర్, అండ్ అలాగే మీకు ఇక్కడ 1 లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకునే కెపాసిటీ ఉంది. అండ్ సైడ్ మీరు హ్యాండిల్ చూస్తే కనుక చాలా క్లాసీ లుక్లోనే మొత్తం బ్లాక్ ఫినిషింగ్ మ్యాట్ లాగా ఉంది, చాలా గ్లాసీ లుక్ ఉంది. అండ్ ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ యూ కెన్ సీ జనరల్గా మీరు డోర్స్ ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ అండ్ క్లోజ్. అండ్ దీని హ్యాండిల్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ అలాగే లెదర్ ఫినిషింగ్ మీరు ఇక్కడ చూస్తే లెదర్ అండ్ అలాగే ప్లాస్టిక్ అనమాట. సో నేను బ్యాక్ సీట్లో కూర్చొని ఐ వాజ్ గోయింగ్ టు ఎంజాయ్ అండ్ షో యూ నౌ. ఇక్కడ హ్యాండ్లర్స్ ఇచ్చారు, ఇక్కడ సైడ్ ఇచ్చారండి. జనరల్గా అన్నిటికీ మిడిల్లో ఇస్తారు కదా, సో ఇక్కడ వచ్చేసరికి సైడ్న యూ కెన్ యూజ్ ద లైట్ అనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ బ్యాక్ సీట్లో కూర్చున్న వాళ్ళకి ఏసీస్ ఇక్కడ, అండ్ అలాగే కార్డ్ హోల్డర్స్ కానీ మీరు ఇక్కడ ఏమైనా పెట్టుకోవాలన్నా యూ కెన్ హ్యావ్ దిస్. సో దిస్ ఇస్ అ థింగ్. అండ్ నేను ఇప్పుడు కూర్చున్నాను, అండ్ దీని యొక్క స్పేషియస్ అయితే చాలా బాగుంది. 3 సీటింగ్ కెపాసిటీ ఉందండి దీనికి. నా హైట్ వచ్చేసరికి 5'7". నా హైట్ కన్నా కూడా ఇది కొంచెం ఇంకా స్పేషియస్గా కనిపిస్తుంది. ఐ థింక్ సమ్ 5'8", 5'9" దాకా కూడా కూర్చోవచ్చు. 5'10" వాళ్ళు కూడా కూర్చోవచ్చు, కాకపోతే కొంచెం ఇలా రిలాక్సింగ్గా కూర్చోవాలి. అండ్ సీట్ దగ్గర కానివ్వండి, నాకు డోర్ దగ్గర కంఫర్ట్ కూడా కనిపిస్తుంది. సో స్పేషియస్గా కనిపిస్తుంది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ అనమాట. కార్ ఇంత స్పేషియస్గా ఉంది అంటే దీనికి ఖచ్చితంగా దీని డిక్కీ చాలా స్పేస్ ఉండాలి. సో లెట్స్ ఫైండ్ దిస్. కమ్ చూడండి, ఇసుజీ నాకు గుర్తొచ్చింది కార్ని చూడగానే బ్యాక్ స్పేస్. సో దీని స్పేస్ వచ్చేసరికి 663 లీటర్స్ కెపాసిటీ పడుతుంది అనమాట. జనరల్గా నేను కూడా పడతానేమో ఇంట్లో. నిజానికి చాలా బాగుంది. మనం ఏదైనా లాంగ్ డ్రైవింగ్ కానీ ఒకవేళ వేరే ఊర్లకు వెళ్తుంటే కూడా ఊరు నుంచి వచ్చేటప్పుడు మంచిగా సామాన్లు తెచ్చుకోవడానికి బాగా పనికొస్తుంది. ఇది వచ్చేసరికి బూట్ ల్యాంప్ అనమాట. సో బ్యాక్ సైడ్ ఏదన్నా సాయంత్రం పూట ఏదన్నా ఇక్కడ మళ్ళీ మన ఫోన్ టార్చ్ చేయకుండా ఆటోమేటిక్గా ఇక్కడే వాళ్ళు లైట్ ఇచ్చేసాడు. అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇక్కడ 12 వోల్ట్ అని ఉంది. మనం కనుక లాంగ్ డ్రైవ్స్ కానీ ఇక్కడ క్యాంప్ కానీ వెళ్ళినప్పుడు ఛార్జింగ్ పోర్ట్ అనమాట. మీరు ఆటోమేటిక్గా ఇక్కడ ఛార్జ్ కనెక్ట్ చేసుకొని కూడా వీ కెన్ కుక్ ఇట్ సెల్ఫ్. నో నీడ్ టు గో అండ్ ఆస్క్ అదర్ పీపుల్ కొంచెం స్పేస్ ఇస్తారా, ఎక్కడైనా తీసుకోవచ్చా, అలాంటివి కూడా ఏమక్కర్లే. అండ్ అలాగే మన బ్యాగేజ్ కనుక 3 kgs కనుక ఉంటే కూడా వీ హ్యావ్ దిస్ థింగ్. కమ్ హియర్. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 3 kgs అని రాశారు. మీరు ఇక్కడ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పక్కన మనకు కనిపిస్తుంది కదా, ఇదేంటంటే ఇంకా మనకి స్పేస్ కావాలి అనుకుంటే యూ కెన్ సీ మనం ఇంకా ఏమన్నా పెట్టాలనుకున్న వస్తువులు కూడా యూ కెన్ హ్యావ్ దట్. దిస్ ఇస్ ఆల్సో హ్యావింగ్ ఏ ఆప్షన్. ఓన్లీ ప్యాసింజర్, కో ప్యాసింజర్, డ్రైవర్తో పాటు ఈ వెహికల్లో సామాన్లు వేసుకొని ఒక లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ అలాగే దీనికి బూట్ స్పేస్లో కింద ఒకసారి చూద్దాం. చూడండి, మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఓపెన్ స్పేస్గా కూడా ఉంది. యూ కెన్ మీరు ఏమన్నా పెట్టుకోవాలన్నా కూడా చిన్న ఈజీ ఐటమ్స్ అని పెట్టుకోవచ్చు. వీల్ వచ్చేసరికి 18 inches అనమాట. స్టెప్ని మీకు ఒక హ్యాంగ్ కూడా ఇచ్చారు. ఒకవేళ మీరు స్టెప్ని బయటికి తీయాలంటే ఇలాగా తీసేసుకొని యూ కెన్ హ్యాంగ్ ఓవర్ హియర్. మీరు ఇక్కడ హ్యాంగ్ చేసుకొని ఇలా వదిలేస్తే వీల్ కావాలంటే వీల్ని మనం బయటికి తీసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక స్పేస్ లాగా అనిపిస్తుంది. మీరు బ్యాక్ సైడ్ కనుక చూస్తే కనుక LED DRLs ఉన్నాయి. దాని కిందనే కెమెరా ఉంది. ఇది 360 degrees కెమెరా రొటేట్ అవుతుంది. బ్యాక్ అండ్ ఆటో పార్కింగ్కి హెల్ప్ అవుతుంది. చూడండి, మహేంద్ర లోగో ఈజ్ ఆల్సో ఇన్ టు ద లైట్ అనమాట. జనరల్గా లోగోస్ కూడా ఇంట్లో లైట్కి ఎవరి నైట్ టైమ్ ఇట్ విల్ గివ్ ఎ గుడ్ ఎఫెక్ట్ అనమాట నీ కార్ వెళ్తుందన్న. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్స్ అనమాట, ఇండికేటర్స్. సో యాజ్ యూజువల్ ఎవ్రీ కార్కి ఎవ్రీ వెహికల్కి ఉంటాయి. సో దిస్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ క్లాసీ ఫినిషింగ్ ఫ్రమ్ బ్యాక్ ఎండ్ యూ కెన్ సీ. సో బ్యాక్ ఎండ్లో మీకు వచ్చేసరికి XEV 9e అని చెప్పి క్లియర్గా ఇస్తూ మహేంద్ర లోగోని చాలా బాగా హైలైట్ చేశారు. అండ్ ఆల్సో యూ కెన్ సీ ద షార్క్ అనమాట. సో మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ కనుక ఈ లైన్స్ చూసారంటే కనుక ఇవేంటంటే ఫాగ్ వచ్చినప్పుడు బ్యాక్ సైడ్లో ఉన్న డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వాళ్ళకి వెనక్కి వచ్చి కార్ తుడుచుకోలేరు కదా, దీనివల్ల క్లైమేటింగ్ ఆటోమేటిక్గా ఫాగ్ అంతా కూడా తీసేస్తుంది అనమాట. XEV 9e వచ్చేసరికి
228 హార్స్ పవర్ అండ్ 210 PS. అండ్ అలాగే దీని టార్క్ వచ్చేసరికి 380 Nm. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 22.9 lakhs. వెహికల్ వారంటీ వచ్చేసరికి 15 years ఆఫ్ లైఫ్ స్పాన్ ఉంటుంది దీనికి. అండ్ అలాగే దీని యొక్క బ్యాటరీ లైఫ్ టైం వారంటీ కూడా ఉంటుంది. లైఫ్ టైం వారంటీ అంటే ఇట్స్ నథింగ్ బట్ 15 years దాని యొక్క బ్యాటరీ లైఫ్ స్పాన్ వచ్చేసరికి. సో అది 15 yearsలో దాని బ్యాటరీకి ఏమైనా అయినా సరే కంపెనీ విల్ రీప్లేస్ ఇట్ ఫర్ యూ. అలా కాకుండా మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 2010లో నేను ఈవీ వెహికల్ని కొంటే అక్కడ నుంచి 15 ఏళ్ళు అంటే 2025 దాకా నేను ఒక ఫస్ట్ హ్యాండ్ కస్టమర్ కాబట్టి నాకు అది వారంటీ ఇస్తారు. అలా కాదని నేను ఎవరికైనా సరే లాస్ట్ ఇయర్ అంటే 2024లో కనుక నేను అమ్మాను అంటే అప్పుడు అక్కడ నుంచి 10 ఏళ్ళు లేదా 2000 కిలోమీటర్లు తీసుకుంటుంది. ఒకవేళ నేను 150,000 కిలోమీటర్ల దగ్గర నేను రెండో వ్యక్తికి నా సెకండ్ హ్యాండ్ కింద అమ్మేస్తే అతను కేవలం 50,000 కిలోమీటర్స్ వరకే వాడుకోగలరు. అలా కాకుండా 1 lakh కిలోమీటర్స్ కనుక యూజ్ చేస్తే కనుక అతను హ్యాపీగా 10 years ఆఫ్ వారంటీని 2024 నుంచి 10 years కాక ఈ బ్యాటరీని అనేది యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పే వారంటీ బ్యాటరీ మీదే వెహికల్ మీద కాదు. ఛార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 658 కిలోమీటర్స్ వస్తుందని చెప్పారు. కానీ యాజ్ పర్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అండ్ అలాగే వెదర్ కండిషన్స్ అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు జనరల్గా మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇది 470 to 500+ కిలోమీటర్స్ ఇస్తుంది అది వన్ టైం నువ్వు ఛార్జ్ చేస్తే. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ BTA తెలుగు. మీ ఆటోమోటివ్ని ఎందుకు చూస్ చేసుకోవాలి మహేంద్ర కార్ తీసుకోవడానికి? వై నాట్ అదర్స్? మా ఆటోమోటివ్ మహేంద్ర వచ్చేసి వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వైడ్ రేంజ్ ఆఫ్ వెహికల్స్ ఉంటుంది. ఇండియాలోది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆటోమొబైల్ డీలర్ అండి. అండ్ మా దగ్గర బ్యాక్ సైడే మీకు సర్వీస్ సెంటర్ కూడా ఉంది. సో దట్ మీకు ఫర్దర్గా కూడా మీకు ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అవడానికి కూడా మీకు నియరెస్ట్గానే ఉంటుంది. యాక్చువల్లీ మీ షోరూమ్ అంతా చూడటానికి చాలా అసలు షోరూమ్లో లేదు, ఒక చిన్న మినీ ఆఫీస్, ఒక MNC ఆఫీస్లా ఉంది. ఇట్స్ వెరీ నైస్. అసలు అలాగే ప్రైజెస్ కూడా ఏమన్నా ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ అని అంటారు కదా, సో అదర్ కంపేరింగ్ టు అదర్ థింగ్ మీ దగ్గర ఏమన్నా ప్రైజెస్ కొంచెం రీజనబుల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయా? సో మీ ఫాలోవర్స్ ఎవరంటే ఫాలో అవ్వండి ప్లీజ్, కమ్ టు అస్. ఫాలోవర్స్ పెట్టుకోండి, ఆటోమోటివ్ రండి. భాను గారు చెప్పారు BTA తెలుగు నుంచి రండి. మహేంద్ర షోరూమ్ కానీ ఆడి కానీ ఏదైనా కావాలంటే వీళ్ళ అండర్లో ఉన్నాయి తీసుకోండి, మీకు ప్రైస్ అయితే డిస్కౌంట్ ఇస్తారు. సో గ్యారంటీయే కదా బిగ్ టాయ్స్ ఆటోమోటివ్? ఓకే, ఎంత రేంజ్లో తగ్గుండి ఉండొచ్చు కొంచెం? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 10 అనుకోండి, మన దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత తగ్గచ్చు? ఇక్కడ అనేది పర్సంటేజెస్ లెక్కలో ఏమి ఉండదండి. జస్ట్ మీకు బెటర్ దానిగా మీకు బయట మార్కెట్ ప్రైస్ కన్నా కొంచెం మీకు బెటర్ గానే చేసేస్తాం. ఓకే, సో ఎక్స్ట్రా బెనిఫిట్స్ వెహికల్ టు వెహికల్. ఓకే, వెహికల్ టు వెహికల్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కింద ఏమన్నా సర్వీసెస్ లో ఏమన్నా ఇవన్నీ ఉంటాయా? మీకు మహీంద్రా తరఫున తీసుకున్న వాటి అన్నిటికీ కూడా మేము మీకు డ్యూరింగ్ ద సర్వీస్ మీకు స్పేర్ పార్ట్స్ లో కానీ మీకు లేబర్ లో కూడా కానీ మినిమం ఇంత పర్సెంటేజ్ అని చెప్పి మీకు డిస్కౌంట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకే ఓకే, సో లేబర్ లోను సర్వీస్ లోను డిస్కౌంట్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఎంత పర్సెంటేజ్ అనేది కూడా మీకు అక్కడ కేసు టు కేసు అంటే వాల్యూ ఆఫ్ ది పార్ట్స్ బట్టి కూడా మనకి. అవును అవును, అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిన్ ఆపర్చునిటీ. సో ఈ మహేంద్ర XEV 9e స్టార్టింగ్ వచ్చేసరికి 22.9 ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి. ఇన్ కేస్ మీ బడ్జెట్ కనుక అలా ఉండి ఆ బడ్జెట్ రేంజ్లో మీరు అనుకుంటుంటే ఒకసారి ఈ వెహికల్ని చూడండి. నేను చెప్పిన ఈ ఫీచర్స్ అన్నీ కనుక మీకు నచ్చితే ఇమ్మీడియట్గా రండి, విజయవాడ ఆటోమోటివ్లో తీసుకోండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని డిస్కౌంట్స్ కూడా ఉన్నాయని చెప్పారు. అదొకటే కాదు, ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. కమ్ అండ్ చెక్ all kind of Mahindra because if you are a fan of Mahindra.